పర్లేదురా, మీ ఊళ్ళో ఈసారి జాతర బాగానే చేస్తున్నారు. పొలిమేర జాతరలు కదా, బాగా చేస్తారు. జాతర బాగా చేస్తున్నారా, మనం కూడా వెళ్దామా? అది నిజమే, కానీ రానని చెప్పాంగా. సర్లే వెళ్దాం. సరే బండిది. అరే ఏంట్రా ఇది, కీచైన్కి కాయిన్ అంటించావు? కీచైన్లో మ్యాగ్నెట్ ఉందరా, జేబులో పెట్టాను కదా, అందుకని కాయిన్ ఎత్తుకుపోయండి. ఇది జాతర జరుగుతుంటే ఈ రాత్రిపూట ఈ పూజలు ఉంటాయి. ఏం జరిగింది? ఆ రక్తం ఏంటి? ఈ రాత్రి ఎలా గడుస్తుందో అర్థం కావడం లేదు. అయినా ఎప్పుడు పొలిమేరలో ఉండే అమ్మవారు ఇప్పుడు మన ఊర్లో ఉన్నారు కదా, మనకేంటి భయం? అలా అని అన్ని అమ్మవారి మీద పెట్టలేం కదా, మన జాగ్రత్తలో మనం ఉండాలి. అయినా ఎన్ని సంవత్సరాల నుంచి ఆగిపోయిన హత్యలు ఈ ఒక్కరోజుతో మొదలవుతాయి అంటారా? అది కాక ఇప్పుడు ఈ కొబ్బరికాయల నుంచి రక్తం వచ్చిందంటే అమ్మవారు ఈ పొలిమేరలో లేరు, మన ఊరి జాతరలో మన మధ్య ఉన్నారు. ఇలా అయితే దేవత లేని ఈ పొలిమేరను ఆ దెయ్యం నుంచి ఈ రాత్రి ఎవరు కాపాడతారు? అన్నిటికీ మన గ్రామ దేవత ఆ బగలాముఖి అమ్మవారే ఉన్నారు. ఈ నాకులా అదే అయిపోయింది.
ఎరా ఏంటి సంగతులు, ఎక్కడున్నారు? ఏంట్రా ఈ టైంలో ఫోన్ చేశారు? ఎక్కడున్నారు? ఇక్కడంతా చీకటి కొందరా, ఏం తెలియట్లేదు. అయినా ఈ టైంలో ఫోన్ చేశారేంట్రా? మిమ్మల్ని మార్నింగ్ రమ్మన్నాను కదా, ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు అసలు మీరు? నైట్ ఏం చేయాలో తెలియట్లేదురా, అందుకే బండి వేసి తిరుగుతున్నాను. అదేమో ఇక్కడ ఆగిపోయింది. అయినా ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నారా? ఏది ఇటు పోయింది? ఈ టైంలో ఎందుకు ఫోన్ చేశారు? నీ ఊరే వస్తున్నావురా, బండి అయిపోయింది ఇక్కడ దారిలో. ఈ టైంలో ఎక్కడికి ఎందుకు వస్తున్నారా? ఎవరు చెప్పారు ఈ టైంలో మిమ్మల్ని ఇక్కడ రమ్మని? మాకు రావాలని లేదురా, మా కూడా అన్నాడు. సరే ఎటు నువ్వు మార్నింగ్ రమ్మన్నావుగా, అందుకని వస్తున్నా. మీరు అక్కడ ఏం టచ్ చేయొద్దురా. ఎంతసేపు రా వస్తున్నారా వాళ్ళు? రే చెన్న, రే ఇటు ఉన్నట్టుండే మాయైపోయాడు రా, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. మీరు ఎక్కడున్నా నాకు వెంటనే లైవ్ లొకేషన్ షేర్ చేయండి, వస్తున్నాను నేను. అలారం పోయారా? ఎక్కడున్నాను రా నేను? అరే ఏర్రా వీళ్ళు. అసలు మీ వాడు బతికే ఉన్నాడా? పిలుస్తా, ఓకే? చెన్నైడి వాడి కోసం ఎతుకుతున్నా. వాడుగా నీకు మాత్రం కనిపిస్తుంది, పొలిమేరలో మాత్రం ఉండొద్దని చెప్పి. రే నేనేరా, ఎక్కడికి పోయి ఇప్పుడు దాకా నువ్వు? నీకోసం మొత్తం ఎక్కుతున్నావురా. రే టైం లేదురా, ఇక్కడ ఉండకూడదు. వీలేంట్రా, నాకు చెప్పి ఇంకా రాలేదు. సమాధి మీద పెట్టిన నిమ్మకాయ ఏ రంగు మారలేదయ్యా. అయితే ఆ అమ్మాయి బాడీ అక్కడ లేదు, ఇక్కడే ఉండాలి.
ఊరు వెళ్ళి ఏదో ఒక జంతు రక్తం తీసుకొని అన్నంలో కలిపి మీ ఊరు పొలిమేరలో చల్లండి. దాన్ని జల్లేటప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరిగి చూడవద్దు. ఒకవేళ చూసారా, దానికి మొదటి ఆహారం మీళ్ళు అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం, మీరు వెళ్ళే ప్రదేశంలో వాతావరణం చల్లగా అనిపించినా, సుగంధ ద్రవ్యాల వాసన వచ్చినా ఆ ప్రదేశానికి అది వస్తుందని అర్థం. గ్రహణం టైంలోనే అది బలహీనంగా ఉంటుంది. ఇప్పటికైనా అంతం చేయకపోతే ఇంకెప్పటికీ అంతం చేయలేం. ఇంకా దొరకలేదు. ఏంటి వెళ్ళిపోతున్నావా? వెళ్ళే ముందు నేనెవరో తెలుసుకుని వెళ్ళు. నీ మూలంగా నా జీవితంలో నాకు సంబంధించిన వాళ్ళని ఎంతోమందిని కళ్ళ ముందే పోగొట్టుకున్నాను. ఒకరి తర్వాత ఒకరు నా కళ్ళ ముందు చనిపోతూ ఉన్నా నేను చూస్తూ ఉండిపోయాను, కానీ ఏం చేయలేకపోయాను. నీ మూలంగా నేను ఎంత బాధను అనుభవించానో అది నాకు మాత్రమే తెలుసు. అప్పటి నుంచి నేను వెతకడం మొదలుపెట్టాను. నాకు దొరికిన ఏ అవకాశాన్ని వదులుకోవాలనుకోలేదు. ఊర్లో అందరూ పడుకుని ఉండగా నేను మాత్రం అడవికి వచ్చి నువ్వు ఎక్కడ కనిపిస్తావా అని వెతుకుతూ ఉండేవాడిని, పిచ్చేవాడిలా. కాలం గడుస్తున్న కొద్దీ నీ మీద ఉన్న పగ నాకు ఇంకా చాలా ఎక్కువైంది. నీ గురించి వెతికే ప్రయత్నంలో నాకు దొరికిన ఏ ఛాన్స్ని వదులుకోవాలనుకోలేదు. నేనెంతైతే నీ వల్ల బాధపడ్డానో అంతే బాధను అనుభవించే ఇంకో వ్యక్తిని అయితే నేను కలిశాను. అతను చెప్పిన కొన్ని విషయాలను బట్టి నేను ఇక్కడి వరకు అయితే రాగలిగాను. నువ్వు నా కోసం రావడం కాదు, నేనే నిన్ను ఇక్కడి వరకు రప్పించాను. ఈ ఒక్కరోజు కోసం నేను ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నానో నాకే తెలుసు. ఇది మా ఊరి పొలిమేర. నువ్వు చంపాలనుకుని నేను నీ ఎదురే ఉన్నా. వెళ్ళిపోతావే, రా, వచ్చేస్తావా, వచ్చేయి. రోజు అనుకున్నావా? ఇదే నీ ఆఖరి రోజు.
బ్రో ఎక్కడ? బ్రదర్, నీతో చిన్న పని పడింది. ఇప్పుడే ఒక పని అయిపోయింది, కాస్త టైం పట్టుద్ది.